అల్లు అర్జున్ ఏం చేసినా ఆ ఆలోచన ఒక రేంజ్లో ఉంటుంది. సినిమాల్లోనే కాదు వ్యాపారాల్లో కూడా అంతే స్పీడ్ బన్నీ. తాజా అప్డేట్ బన్నీ బిజినెస్ బ్రెయిన్ గురించే మరి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్లో ఏషియన్ వారితో కలిసి సత్య థియేటర్ని తీసుకుని ఏషియన్ వారితో AAA మల్టీప్లెక్స్గా మార్చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అమీర్పేట సెంటర్ కావడంతో ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఫుల్ డిమాండ్ ఉంది. మహేష్ బాబు ముందుగా మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్లోకి అడుగు పెడితేనే అతని దారిలో అల్లు అర్జున్ వచ్చాడు. వీరి దారిలో రవితేజ, విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ థియేటర్స్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ ఫోకస్ విశాఖ మీద పడినట్లు తెలుస్తోంది. ఏపీలో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉంది. ఇప్పటికే మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ అక్కడ వెలిసాయి. వాటికి ఫుల్ డిమాండ్ కూడా ఉంది. సింగిల్ స్క్రీన్స్ కంటే మల్టీప్లెక్స్లో సినిమాలు చూడటానికి అక్కడ జనం ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే బన్నీ దృష్టి అక్కడ పడినట్లు తెలుస్తోంది. ఏషియన్ వారితో కలిసి విశాఖలో మల్టీప్లెక్స్ థియేటర్స్ లో స్టార్ట్ చేయడానికి అల్లు అర్జున్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాడట. హైదరాబాద్ తరహాలోనే వైజాగ్ లో కూడా ఇనార్బిట్ మాల్ సిద్ధమవుతోంది. ఇనార్బిట్ మాల్ లోనే అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. మాల్ తో పాటే థియేటర్స్ కూడా ఓపెన్ అవుతాయని సమాచారం. ఇనార్బిట్ మాల్ ఓపెన్ అయితే దానికి పబ్లిక్ తాకిడి అధికంగానే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఐకాన్ స్టార్ అందులో మల్టీప్లెక్స్ ని ఏషియన్ వారితో కలిసి సొంతం చేసుకున్నాడట. బన్నీ దారిలోనే మిగిలిన స్టార్స్ కూడా వైజాగ్ పైనే ఫ్యూచర్ లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. రానున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా విశాఖ పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది. టూరిజం పరంగా ఏపీకి ఉన్న అట్రాక్టివ్ సిటీ విశాఖపట్నం. విశాఖ జిల్లాల్లో గోవా తరహాలో బీచ్ టూరిజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏకో టూరిజంకి కావలసినంత స్కోప్ అరకు, పాడేరు, బుర్రా క్యాప్స్, లంబసింగి లాంటి అటవీ ప్రాంతాలలో అవకాశం ఉంది. త్వరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం కానుంది. ఇవన్నీ కూడా విశాఖలో మల్టీప్లెక్స్ కి డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయి. ఇలియానా డిక్రూజ్ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. పెళ్లి అయ్యాక పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తన భర్త కోసం ఆడియన్స్ కి వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఇలియానా డిక్రూజ్ ఇటీవలే బిడ్డకు తల్లి అయిన సంగతి తెలిసింది. విదేశీ బాయ్ ఫ్రెండ్ మైకేల్ డోలాన్తో అనుబంధంలో జన్మించిన మగబిడ్డ కోవా ఫినిక్స్ డోలాన్ తమ ఇంట అవధుల్లేని ఆనందానికి కారణమయ్యాడని ఇలియానా మురిసిపోతోంది. ప్రసవానంతర జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, భాగస్వామి మైకేల్తో తన బంధం, అతడి నుంచి సపోర్ట్ ఎలాంటిదో కూడా ఇలియానా చర్చించింది. గత ఇబ్బందులను అధిగమించిన తనకు, తన కుటుంబానికి డోలాన్ అండగా నిలిచాడని కితాబిచ్చేసింది. 2023లో ఇలియానా డిక్రూజ్, మైకేల్ డోలాన్ తమ మొదటి మగబిడ్డ కోవా ఫినిక్స్ డోలాన్ను ప్రపంచంలోకి స్వాగతించారు. అప్పటి నుంచి మాతృత్వంలో సరిగమల గురించి తన అభిమానులతో ఇల్లీ అప్డేట్లను పంచుకుంటోంది. ప్రస్తుతం తన భాగస్వామి మైకేల్, బిడ్డ కోవాతో కలిసి అమెరికాలో నివసిస్తున్న ఇలియానా తాను గర్భధారణ సమయంలో తిరిగి నటనను కొనసాగించారని మొదట అనుకున్నారని, అయితే కొన్ని సమస్యల వల్ల విరామం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. తన గర్భధారణ సమయంలో అనంతరం మద్దతునిచ్చినందుకు తన తల్లికి, మైకేల్కు కృతజ్ఞతలు తెలిపింది. తన ప్రసవానంతర డిప్రెషన్ గురించి నిక్కచ్చుగా మాట్లాడిన ఇలియానా ఈ దశ ఉంటుందని, శ్రీని ఏదీ సిద్ధం చేయలేదని తన అనుభవాన్ని చెప్పింది. తమ మధ్య మూడో వ్యక్తి వల్ల మైకేల్ని కోల్పోతున్నానని కూడా ఇలియానా అంది. మే 2023లో పెళ్లి జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ఇలియానా ఆ సీక్రెట్ గురించి ప్రస్తావించలేదు. పబ్లిక్ స్క్రూటినీతో గత ప్రతికూల అనుభవాలను ప్రస్తావిస్తూ తన సంబంధాన్ని బహిరంగంగా చర్చించడానికి సంకోచించానని అంగీకరించింది. నా గురించి చెప్పే వాటిని నేను మేనేజ్ చేయగలను, కానీ నా భాగస్వామి లేదా నా కుటుంబం గురించి చెత్తగా మాట్లాడటం నాకు సౌకర్యం అనిపించదు అని అసహనం వ్యక్తం చేసింది. మైకేల్ పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ అతడు ఎంతో మనోహరమైన వ్యక్తి అని అన్నారు.
అతడి నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని తెలిపింది. మైకేల్ని కలవటం నా అదృష్టం. అతడు నా సినిమాల పాటల గురించి తెలుసుకుని, పాటల్లో సాహిత్యాన్ని కూడా తెలుసుకుని మరి అతడు పరిచయం పెంచుకోవటం ఆసక్తిగా అనిపించిందని ఇలియానా తెలిపింది. మొత్తానికి ఇలియానాను బాగా అర్థం చేసుకున్న ప్రియుడు మైకేల్ అని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఆయన గురించి ఇలియానా ఇప్పుడిప్పుడే మనసు విప్పి మాట్లాడుతుంది. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తున్న గాసిప్స్ కి కొదవలేదు. తాజాగా మరో టాక్ బయటకు వచ్చింది. మరి ఈ న్యూస్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ రాక కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 5-6 ఏళ్లుగా అతడి గురించి ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న చందంగానే వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై అధికారిక ప్రకటన ఏది రాలేదు. ఇంతకు ముందు మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ కథాంశంతో తెరకు పరిచయం అవుతాడని ప్రచారమైంది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ని కూడా ఎన్బీకే స్వయంగా రివీల్ చేశారు. ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించటమో లేక ఎవరైనా యువ దర్శకుడికి అవకాశం కల్పించటమో జరుగుతుందని కూడా బాలయ్య అన్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తారని అన్నారు. కానీ అది సాధ్యపడలేదు. అయితే కొన్నాళ్లకు మోక్షజ్ఞ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశం ఉందని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. మోక్షజ్ఞ క్యూలో పలువురు దర్శకులు ఉన్నారని కూడా గుసగుసలు వినిపించాయి. బోయపాటి, అనిల్ రావిపూడి, గోపీచంద్ లాంటి దర్శకులు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం కథలు రెడీ చేశారని కూడా టాక్ వినిపించింది. కానీ వీళ్లలో ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు మరోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి పేరు వినిపిస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ చిత్రానికి బోయపాటి స్క్రిప్ట్ ను రెడీ చేశారని, దీనిపై బాలయ్యతో చర్చిస్తున్నారని ఇప్పుడు మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని నందమూరి కాంపౌండ్ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే మాస్ డైరెక్టర్ మోక్షజ్ఞను కమర్షియల్ ఎంటర్టైనర్ తో లాంచ్ చేస్తే బాగుంటుందని ఎన్బీకే అభిమానులు భావిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ లాంచింగ్ గురించి బాలకృష్ణ కాంపౌండ్ నుంచి అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది. తెలుగు సినీ చరిత్రలో అపజయం ఎరగని దర్శకుడిగా రాజముద్ర వేశారు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఓల్డ్ సక్సెస్ ఫార్ములానే వాడుతున్నారట. RRR తో గ్లోబల్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చిన నుంచి ఫ్యాన్స్ రోజు రోజుకు అంచనాలను పెంచుకుంటూ పోతున్నారు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆఫ్రికా బ్యాక్డ్రాప్ లో సినిమా ఉండనుందని, మహేష్ తో పాటు మరో టాప్ హీరో నటిస్తున్నారని, ఇండోనేషియా భామ హీరోయిన్ గా ఎంపికైందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తూనే ఉంది. అయితే రాజమౌళి చిత్రాల్లో విజువల్ ఫీస్ట్ కు కొదవ ఉండదని చెప్పవచ్చు. ఆయన సినిమాల్లోని సెట్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తారు. అందులోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు జక్కన్న. బాహుబలి 2 పార్ట్ల కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేయించారు రాజమౌళి. ఇప్పటికీ కూడా సెట్ అలానే ఉంది. విజిటర్స్ పోటీ పడి మరి బాహుబలి సామ్రాజ్యాన్ని చూస్తుంటారు. ఇక RRR మూవీ కోసం కూడా హైదరాబాద్ లోనే సెట్ రూపొందించారు. గచ్చిబౌలి దగ్గరలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాలోని మెయిన్ పార్ట్ అంతా షూట్ చేశారు. ఫ్యాక్టరీలో కొంత భాగాన్ని లీజుకు తీసుకుని మరీ సెట్ ను నిర్మించారు. ప్రస్తుతం అక్కడే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే చివరి నాటికి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుందని, జూన్ లో ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుందట. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాదే ఈ మూవీ కథ అందించారు. ఇప్పటికే ఆయన ఈ సినిమా గురించి పలు అప్డేట్లు ఇచ్చారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. KL నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం తన టెక్నికల్ టీంలో జక్కన్న భారీ మార్పులు చేశారట. కొందరిని రీప్లేస్ చేశారట. మరి ఈ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ సిరీస్ చాలా స్పెషల్. ఇప్పుడు కార్తికేయ 3 పై హీరో నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈసారి భారీగా ప్లాన్ చేసినట్టున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 మూవీతో ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో అందరికీ తెలిసిందే. 2014లో వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కి అద్భుత విజయం సాధించింది. నిఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 120 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్కు మైథలాజీ కాన్సెప్ట్ జత చేసి రూపొందించిన ఈ మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు నిఖిల్. అయితే కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దీనికి కూడా సీక్వెల్ కార్తికేయ 3 ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. కానీ ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో ఇంతవరకు చెప్పలేదు. దీనికోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇటీవల తండ్రిగా ప్రమోషన్ కొట్టిన నిఖిల్ తాజాగా కార్తికేయ 3 గురించి అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే కార్తికేయ 3 రానుందని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. డాక్టర్ కార్తికేయ సరికొత్త అడ్వెంచర్ను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే రానున్నాం అంటూ నిఖిల్ రాసుకొచ్చారు. దాంతోపాటు 2 ఫోటోలను కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మరో అడ్వెంచర్ థ్రిల్లర్ చూసేందుకు తాము రెడీగా ఉన్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలని ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కార్తికేయ 3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత 2 చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కనున్న 3వ సినిమా ఇది. అయితే కార్తికేయ 2 సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కృష్ణతత్వాన్ని ఉద్దేశించి చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ మర్చిపోలేం. సినిమాకు మెయిన్ హైలైట్స్ అవే. ఇక ప్రస్తుతం చందు మొండేటి తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. మరోవైపు నిఖిల్ కూడా స్వయంభూ, ది ఇండియా హౌస్ వంటి భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. మరి కార్తికేయ 3 షూటింగ్ ను ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ సినిమాలని పాలిటిక్స్ బాగా ప్రభావితం చేసేశాయి. దీంతో అంతా అర్థం కాకుండా పరిస్థితి అయిపోయింది. మొన్నటి వరకు అప్డేట్స్ అడిగినా ఇవ్వకుండా ఇప్పుడు వద్దన్నా ఇస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల డేట్ను ఇటీవల ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచంలో తలమునకలవుతున్నారు. అటు పార్టీ కార్యకర్తలతో పాటు ఇటు ప్రజలతో ముచ్చటిస్తూ మమేకమవుతున్నారు. చాలా రోజుల క్రితమే సినిమా షూటింగ్లన్నింటినీ పక్కన పెట్టేశారు. మళ్ళీ మొత్తం రాజకీయ వేడి తగ్గిన తర్వాతే సెట్స్లో అడుగు పెట్టనున్నారు. ఓవైపు పవన్ రాజకీయాల్లో బిజీగా గడుపుతుంటే మరోవైపు ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందంటూ తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో ఉస్తాద్ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇండైరెక్ట్ గా ఇదే విషయం చెప్పింది. ఎక్స్పెక్టెడ్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు ఖరారైంది. ఇప్పుడు ఈ సర్ప్రైజ్ ప్లాన్ కోసమే నెట్టింట చర్చ నడుస్తోంది. నార్మల్గా ఏ సినిమా నుంచి అయినా హీరో బర్త్డేకు లేక ఏదైనా ఫెస్టివల్కు అప్డేట్ ఇస్తారు. రిలీజ్కు ముందు అప్డేట్స్ ఇస్తుంటారు. కానీ పవన్ బిజీ అవ్వడంతో షూటింగ్ ఆగిపోయినా మూవీ నుంచి ఇప్పుడెందుకు ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. అది కూడా పొలిటికల్ హిట్ ఓ రేంజ్లో ఉన్న టైంలో ఎందుకని అనుకుంటున్నారు. అలానే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అప్డేట్ కోసం డిమాండ్ చేయడం లేదు. మరి ఈ సర్ప్రైజ్ ఇప్పుడెందుకు ప్లాన్ చేశారో మేకర్స్కే తెలియాలి. అయితే ఈ సినిమాలోని పవన్ ప్రభుత్వంపై వేసే కౌంటర్ డైలాగులను టీజర్ రూపంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయ ప్రచారానికి మంచి బూస్టర్ ఇవ్వటానికి మేకర్స్ ఇలా చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు మార్చి 19వ తేదీన ముంబై సిటీలో అమెజాన్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో ఉస్తాద్ మూవీ టీం పాల్గొంటుందట. అక్కడ ఓ స్పెషల్ టీజర్ను వేయనున్నారట. అంతకన్నా ముందే ఆ గ్లింప్స్ను ప్రేక్షకుల కోసం రిలీజ్ చేయనున్నారట. మరి వీటిలో ఏది నిజమో ఇంకా తెలియదు. మొత్తానికి గ్లింప్స్ పేరుతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.